నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. నేను గంగోత్రి. ఇక డీటెయిల్స్ చూస్తే భవిత దివ్యాంగుల పాఠశాలకు వాటర్ ఫిల్టర్ బహుకరణ. కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఏలేరేశ్వర స్థానిక భవిత దివ్యాంగుల పాఠశాలకు మద్దతు రాజేశ్వరి ఆర్థిక సహకారంతో వాటర్ ఫిల్టర్ ను హెల్పింగ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా హెల్పింగ్ యూత్ సభ్యులు మద్దుల స్వరూపు మాట్లాడుతూ భవిత పాఠశాలకు హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో వాటర్ ఫిల్టర్ ను అందజేయడం చాలా సంతోషంగా ఉందని, పాఠశాల విద్యార్థులకు అవసరమైన వస్తువులను హెల్పింగ్ యూత్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని అందజేయడం జరుగుతోందన్నారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయురాలు వాణి పద్మజ మాట్లాడుతూ హెల్పింగ్ సభ్యులు పాఠశాలకు విద్యార్థులకు అవసరమైన వస్తువులను గతంలో అందజేయడం జరిగిందని, ఇప్పుడు వాటర్ ఫిల్టర్ అందజేశారని, వాటర్ ఫిల్టర్ వల్ల విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటి అందజేయడం జరుగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయురాలు సిహెచ్ వాణి పద్మజ, పి బుజ్జి, హెల్పింగ్ యూత్ సభ్యులు ఎస్కే, అలీషా, రామ్లాలు, కొండికోటి, పర్వత శివ, బన్నీ, బాలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా వారికి నా నమస్కారం. అదేవిధంగా భవిత స్కూల్ మేడమ్స్కి నా నమస్కారం. హెల్పింగ్ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు వాటర్ ఫిల్టర్ అందజేయడం జరుగుతుంది. మా అందరి ఆర్థిక సాయంతో అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ భవిత స్కూల్కి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళకి అవసరమైనవి ముందు మరెన్నో వాళ్ళకి అవసరమైనవి మా సంస్థ ద్వారా అందజేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. అలాగే హెల్పింగ్ యూత్ ద్వారా మా దివ్యాంగ విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ ఈరోజు అందజేయడం జరిగింది. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలాగే అంతకుముందు కూడా హెల్పింగ్ యూత్ ద్వారా మా పిల్లలకి చాలా నీడ్స్ అందజేశారు. అంటే ఏది వీళ్ళకి అవసరం అని చెప్పేమో అది వెంటనే అందజేయడం జరిగేది. అది వీళ్ళకి ఉపయోగించేమో చాలా సంతోషంగా ఉంది. అంటే కొంతమంది భోజనాలు పెడతారు, ఇలా ఇవన్నీ చేస్తారు. దాంతోపాటు వీళ్ళకి ఏం అవసరమో కొన్ని గవర్నమెంట్ ద్వారానే కాకుండా కొన్ని నీడ్స్ వాళ్ళకి, అలాగే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అని కొన్ని వాళ్ళకి ఉపయోగించే వాళ్ళకంటే వాళ్ళ టీచింగ్కి సంబంధించి ఉపయోగించేలా కొన్ని ఐటమ్స్ ఉంటుంటాయి. అవన్నీ మేము సెర్చ్ చేసి చెప్పి అలా తీసుకుని వాళ్ళకి మాకు ఏది ఉపయోగిస్తున్నామో, అంటే ఒకేషనల్ వీళ్ళకి ఓన్లీ చదువునే కాకుండా చదువుతో పాటు వొకేషనల్ నీడ్స్ ఉంటాయి. అంటే వీళ్ళు ఐక్యూ లెవెల్ ఇలా తక్కువ ఉన్నవాళ్ళు, ఇలా రకరకాల హెచ్ఐ, విజువల్ ఎంపైర్మెంట్ ఇలా ఉంటారు. కాబట్టి వాళ్ళకి సంబంధించినవి చాలా మటుకు నీడ్స్ ఉంటుంటాయి. వాళ్ళని అవి మేము పెట్టి చేస్తున్నాం. దాంతోపాటు ఇలా కొంతమంది ఇలా సహకరిస్తే ఇంకా వీళ్ళకి ఇంకా బాగా చేయగలుగుతాం. అలా వీళ్ళు హెల్పింగ్ యూత్ ద్వారా ప్రతిదీ స్కూల్ గుర్తుపెట్టుకుని చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ E6 టీవీ.